ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు. గుట్కాపై సర్కారు కన్నెర్ర. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహణ. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ టిఎస్ దివాకర్. కొంతమంది అధికారులపై ఏసీబీ ఆరా. సూర్య కథనానికి స్పందన. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి. మనం ముందుగా చూసినట్టయితే గుట్కాపై సర్కారు కన్నెర్ర. యువతపై తీవ్ర ప్రభావం. సామాన్యుల జీవితాలతో చెలగాటం. ప్రభుత్వ నిర్ణయంతో పేద కుటుంబాల హర్షాతి కేకాలు. ఏడాది పాటు నిషేధం. ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుట్కాపై తెలంగాణ రాష్ట్రంలో నిషేధాన్ని వారు ప్రకటించడం జరిగింది. ఒక నిర్ణయం తీసుకొని ఈ సందర్భంగా యువతపై కొంత ఈ యొక్క ప్రభావం గుట్కా అనేది చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇక నుంచి ఖచ్చితంగా యువతకు కొద్ద మంచి దారిలో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి గుట్కాకు చాలా తీవ్రమైన ప్రభావం ఉంది. ఇన్ని రోజులు వాస్తవంగా చాలామంది అలవాటు పడ్డారు ఈ గుట్కాలకు వీటిపై. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. యువత ఆరోగ్యం ఉండాలి, యువత అనారోగ్యానికి గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ గుట్కాపై కన్నెర్ర చేసి నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో గుట్కాను అమ్మినట్టయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరొక ప్రముఖమైన వార్త. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహణ. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ టిఎస్ దివాకర. జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ టిఎస్ దివాకర నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు మాట్లాడడం జరిగింది. అంటే పెద్ద జయంతి జరుగుతున్న సందర్భంలో 3-4 రోజులు ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత అధికారులపై ఉంటుంది. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అన్ని శాఖల అధికారులందరూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని వారు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కానీ వివిధ అన్ని రకాల శాఖల అధికారులు కూడా క్షేత్రస్థాయిలో సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ సమీప ప్రాంతాలలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సేవలను అందించే మార్గం ఉంటుందని వారు చెప్పడం జరుగుతూ ఉంది. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని వారు వివరించడం జరిగింది. పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం, బ్రహ్మోత్సవాలను కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నామని వారు వివరించడం జరిగింది. మరొక ప్రముఖమైన వార్త. కొంతమంది అధికారులపై ఏసీబీ ఆరా. గతంలో పలుమార్లు పట్టుబడిన వైనం. ఇది శ్రీరాంపురం మండలానికి సంబంధించిన ప్రధాన వార్త. శ్రీరాంపురం మండలంలో కొంతమంది అధికారులు గతంలో ఏసీబీ అధికారుల వలలో పడడం జరిగింది. ఏసీబీ అధికారులు కొంతమంది అధికారులను లంచం తీసుకుంటుండగా వారిని పట్టుకోవడం జరిగింది. అయితే వారు తిరిగి మళ్ళీ విధిలోకి చేరడము. అయితే వారు తిరిగి విధిలోకి చేరిన సందర్భంలో మరి వాళ్ళలో మార్పు వచ్చిందా లేదా, మరి అదేవిధంగా వాళ్ళ వ్యవహార శైలి కొనసాగుతూ ఉందా, మరి ప్రజలతో ఎలా మమేకం అవుతూ ఉన్నారు, వాళ్ళ పని రీత్యా విధుల రీత్యా ఎలా విధులు నిర్వహిస్తూ ఉన్నారని వారిపై నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి కూడా ఒక అంటే వివరణ తీసుకుంటూ ఒక పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా ఏసీపీ అధికారులు సేకరిస్తున్నట్టుగా ప్రజలలో మండలంలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. అసలు అధికారులు నిజంగా ఈ లంచాలు తీసుకోవడం మానరు కదా. కొంతమంది అధికారులకైతే అదే పనిగా 1-2 సార్లు పట్టుబడ్డప్పటికి కూడా వాళ్ళ మార్పు రాదు. అసలు చాలా సందర్భాల్లో చాలా మంది అంటే కొంతమంది అధికారులు మాత్రం అక్కడక్కడ చూస్తాం ఇలాంటి అధికారులను కూడా. మరొక ప్రముఖమైన వార్త. సూర్య కథనానికి స్పందన. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు. మనం నిన్నటి రోజున ఇది వినవంక మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. జోరుగా అక్రమ ఇసుక రవాణా
పట్టించుకునే అధికారులు అని నిన్న సూర్యపత్రికలో రావడం జరిగింది. కొంతమంది పోలీస్ అధికారులు కూడా దీనికి కింది స్థాయి సిబ్బంది కూడా సహకరిస్తున్నారు అని ఒక కథనాన్ని సూర్యపత్రికలో వినవంక విలేకరి ఆ, ప్రచురణ చేయడం జరిగింది. దీనికి అధికారులు ముఖ్యంగా పోలీసు అధికారులు అందరూ కూడా స్పందించడం జరిగింది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లను వారి యొక్క యజమానులపై ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్లకు తరలించి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా మంచి పరిణామము. సూర్య కథనానికి స్పందించినటువంటి అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారులు కూడా వాస్తవంగా వార్తాపత్రికలో వచ్చినటువంటి ఆ సమాచారాన్ని బట్టి ఖచ్చితంగా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది.